హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ చల్లని క్లైమేట్కి ఒక మంచి రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట, అప్పుడు ఇలా మాడకుండా ఉంటాయి. సో నెక్స్ట్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేగిన తర్వాత చిటికెడు మెంతులు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేస్తే టొమాటోలు త్వరగా మగ్గుతాయి. 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 రెమ్మలు తెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, టొమాటోస్ ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలన్నమాట. ఈ టొమాటో రోటి పచ్చడి కొంచెం స్పైసీగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ఈ వీడియో ఫాలో అయిపోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఎండుమిర్చిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీని అంతటిని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పచ్చడి కచ్చాపచ్చాగా ఉంటే బాగోదు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, దంచిన తెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ పచ్చడికి పోపు అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు. కానీ మధ్య మధ్యలో ఆ తెల్లుల్లిపాయలు ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకే నేను పోపు పెట్టాను అన్నమాట. ఈ టొమాటో పచ్చడి రైస్తో పాటు ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా అలా పెరుగన్నంలోకి పక్కన ఈ టొమాటో పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట. పెరుగన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దానికి ఎగ్జాంపుల్ నేనే. నాకు అసలు పెరుగన్నమే ఇష్టం ఉండదు, కానీ ఈ పచ్చడి చేసినప్పుడు డెఫినెట్గా పెరుగన్నం తింటాను. అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. అన్నట్టు పోపు పెట్టుకున్నప్పుడు మీరు కొంచెం ఇంగువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ ఫ్లేవర్ నాకు నచ్చదు, సో అందుకే నేను యాడ్ చేయలేదన్నమాట. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పచ్చడిని, ఆయిల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్లో టొమాటో పచ్చిమిర్చితో పచ్చడి కూడా ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ క్లైమేట్కి పర్ఫెక్ట్ రోటి పచ్చడి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే చాలా సింపుల్గా ఉంది కదా, సో ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.